ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడుకుని దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకుని దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకోవడానికి దేవుడు చాలా మంచి అవకాశమును, సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతిదినము కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యములను బట్టి, ఆయన ఆలోచనలు బట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో స్తోత్రములు విశ్వాసం పెరుగుతూ ఉండాలి. ఎందుకని పౌలు భక్తులు మాట్లాడుతున్నట్లుగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో స్తోత్రములు అనగా ఇంకా దుష్టుడి యొక్క దాడి పెరుగుతుండగా, పరిస్థితులకు విరోధంగా మారుతుండగా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు మనం ఉంటుండగా స్తోత్రాలు. ఈ పరిస్థితులు ఇంకా మన జీవితంలో ఇంకా పెరగవలసినది, ఇంకా మన విశ్వాసం ఇంకా పెరుగుతూ ఉండాలి. దీని బట్ల మన జీవితంలో ఆసక్తి ఇంకా పెరుగుతుండాలి. మన జీవితంలో దేవునికి సమీపముగా మన జీవితంలో మార్చబడుతూ ఉండాలి. స్తోత్రాలు. దీని కొన్ని నిమిషాలు దేనికి మాట ధ్యానం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథము నుంచి మన వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలను మనము చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. స్తోత్రాలు. నేను బిడ్డలారా, ఇక్కడ దేవుని దృష్టికి ఏది మంచిదో, దేవుని దృష్టికి ఏది అనుకూలమైనదో ఇక్కడ పౌలు భక్తులు మనకు ఆత్మ ద్వారా తెలియజేస్తున్నారు. స్తోత్రాలు. నేను బిడ్డలారా, మన జీవితంలో చేసే ప్రతిదీ కూడా స్తోత్రములు దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది అంగీకారమో, దేవునికి ఏది మంచిదో, దేవునికి ఏది అనుకూలమైనదో దానిని మనం గ్రహిస్తూ, దానిని మనము పరీక్షించుచు స్తోత్రములు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలనే ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తున్నారు. ఇది చదువుకున్నాము కదా, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. స్తోత్రాలు. దేని బిడ్డలారా, అంటే ఇక్కడ దేవుని దృష్టికి ఏది మంచిది, ఏది అనుకూలమైనది అని ఇక్కడ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటే దేని బిడ్డలారా, ఎందుకనగా మన జీవితంలో స్తోత్రాలు ప్రతి మనిషి కూడా కొన్ని మనకు అనుకూలమైనవి, మనకు ఇష్టమైనవి, మనకు నచ్చినవంటూ సహజంగా ప్రతి మనిషికి ఉంటున్నాయి. కానీ దేని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న మనము స్తోత్రములు వాక్యానుసారమైన మారు మనసు రక్షణ భాగ్యాన్ని పొందినటువంటి మన జీవితాల్లో స్తోత్రాలు మనకు అనుకూలమైనవి తొలగిపోతుండాలి. దేవునికి ఏది అనుకూలమో, దేవునికి ఏది ప్రీతికరమో అది మన జీవితంలో నెరవేర్చబడుతుండాలి. స్తోత్రాలు. అందుకని కీర్తనలు కూడా భక్తుడు తెలియజేస్తున్న ధ్యానం చేసుకున్నాం. స్తోత్రాలు. అందుకని అంటున్నాడు కదా, ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమైనది. స్తోత్రాలు. ఎప్పటికీ కూడా దేవుని మందిరమైన మన జీవితాలకు పరిశుద్ధ జీవితమే అనుకూలమైనది. స్తోత్రాలు. ఇక్కడ విషయం ధ్యానం చేసుకుంటే దేని బిడ్డలారా, ఇక్కడే కూడా స్తోత్రములు దేవుని దృష్టికి మంచిది ఏది అనుకూలమని మనం ఇక్కడ చూసినట్లయితే స్తోత్రములు ఇక్కడ చదువుకున్నాము కదా, రాజులందరి కొరకును మనుషులందరి కొరకును స్తోత్రాలు అనగా మనము నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము స్తోత్రాలు రాజుల కొరకు, మనుషులందరి కొరకును, అధిపతులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, దేని బిడ్డలారా యాచనలు, ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని మీకు హెచ్చరించుచున్నాను. ఇది మంచిది అని ఇక్కడ పౌలు భక్తుడు ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. దీని బిడ్డలారా కనుక స్తోత్రాలు దీన్ని బట్టి మనం గ్రహించాల్సినది మన జీవితంలో స్తోత్రములు ప్రార్థనా జీవితం అనేది
స్తోత్రములు అది దేవునికి అనుకూలమైనది, అది మన జీవితానికి చాలా అమూల్యమైనది. స్తోత్రాలు. దేని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థనా జీవితము చాలా విలువైనది, అమూల్యమైనది అని ఎప్పుడైతే దాన్ని మనము ఆ ప్రార్థనా జీవితం యొక్క శ్రేష్టతను మనం గుర్తిస్తామో, ఆలోచిస్తామో, అర్థం చేసుకుంటామో, స్తోత్రములు ఆ ప్రార్థనా జీవితం పట్ల ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యముగా ఉండం. ఏమాత్రం కూడా ప్రార్థనా జీవితం పట్ల మనము నిర్విచారంగా మనము ఉండం. ఎందుకనగా నా జీవితంలో ఒక అమూల్యమైనది, ఒక విలువైనది, శ్రేష్టమైనది ప్రార్థనయే అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఆ ప్రార్థన పట్ల ఎప్పుడు కూడా మనము ఒక పట్టుదల కలిగి, ఒక ఆసక్తి కలిగి ఆ ప్రార్థన పట్ల స్తోత్రములు ఎప్పుడు కూడా స్తోత్రములు ఒక ఆశ కలిగి ఉండి ఎప్పుడు దేవుని పాదాలు మనం పట్టుకుంటూ ఉంటాం. స్తోత్ర. ఎప్పుడు దేవుని పాదస్థానాలు మనం వేడుకుంటూ ఉంటాం. స్తోత్రాలు. బిడ్డలారా, కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో ఆ ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యత, ప్రార్థనా జీవితం ఉన్నటువంటి స్తోత్రములు ఆ యొక్క అర్థమును ఎప్పుడైతే మనం గ్రహిస్తున్నామో, ఆ ప్రార్థనా జీవితం ద్వారా ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యములు, దేవుడికి మనకున్న సంబంధం, ఆ ప్రార్థన జీవితం ద్వారా దేవుని ద్వారా మనం పొందేటువంటి ఆత్మీయ అనుభవాలను ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, రుచి చూస్తామో స్తోత్రములు, అప్పుడు ప్రార్థనా జీవితం పట్ల మనకి ఇంకా ఆసక్తి ఇంకా పెరుగుతుంది. బిడ్డలారా, ఆ ప్రార్థనా జీవితం యొక్క విలువను, దాని యొక్క స్తోత్రములు గొప్పతనమును ఎవరైతే గుర్తించారో, ఆ ప్రార్థన యొక్క రుచి ఎవరికైతే దీన్ని బట్టి ఎవరికైతే తెలియదో అటువంటి వారు ప్రార్థన చేయటం చాలా కష్టముగా ఉండొచ్చు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ దీన్ని బిడ్డలారా, ఎప్పుడైతే స్తోత్రములు దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఈ ప్రార్థన సంబంధం, ప్రార్థన జీవితం యొక్క ప్రాముఖ్యత ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, అటువంటి వారికి ప్రార్థన చేయుట కష్టముగా ఉండదు, ప్రార్థన చేయడం చాలా ఇష్టముగా ఉంటుంది. స్తోత్రాలు. దేని బిడ్డలారా, కనుక మన జీవితంలో స్తోత్రములు అందరికంటే విలువైనది ప్రార్థనా జీవితమే. కనుక స్తోత్రములు ఇటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితమును ఏమాత్రం కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు ఆ ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగించినప్పుడే మన ఆత్మీయ జీవితములు దినదినము ఎదుగుతుంటా మనం గ్రహించగలగాలి. స్తోత్రాలు. దీని బిడ్డలారా, అనగా ఎవరిలో ప్రార్థన జీవితం పెరుగుతుంటుంది అని గ్రహిస్తే, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితమును ప్రేమిస్తుంటామో, ఆత్మీయ జీవితములకి ఎదగాలి, నేను ఇంకా ఫలించాలి, నేను ఇంకా బలవంతునిగా మార్చబడాలని మన ఆత్మీయ జీవితంలో ప్రేమించే వారే ప్రార్థన జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటారు. స్తోత్రాలు. అదే బిడ్డలారా, అనగా మన శరీర జీవితమును ప్రేమించేదానికంటే మన భౌతికమైనటువంటి ఈ బాహ్య శరీరాన్ని స్తోత్రములు ప్రేమించేదానికంటే ఎప్పుడైతే మనము స్తోత్రములు ఆత్మీయ జీవితాన్ని ప్రేమించగలగాలి. అయితే మన ఆత్మీయ జీవితాన్ని ప్రేమించగలగాలంటే దీని బిడ్డలారా, మన ప్రభును ప్రేమించగలిగే వారిగా ఉండాలి. స్తోత్రాలు. దీని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆ ప్రభును ప్రేమిస్తున్నామో, ప్రేమించి వారు ఆత్మను ప్రేమిస్తుంటారు. ఆత్మీయ స్తోత్రములు ఈ బాహ్య పురుషుడి కంటే, ఈ మధ్య శరీరము కంటే ఆత్మీయ శ్రేష్టమైనది. నా ఆత్మ కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు, నా ఆత్మ కొరకు ప్రభు గొప్ప త్యాగం చేశాడు, నా ఆత్మకు ప్రభు ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. స్తోత్రములు అని ఎప్పుడైతే అతి గ్రహింపు స్తోత్రములు, అతి ఆసక్తి, అతి విశ్వాసం అనుకుంటుందో స్తోత్రములు ఈ ఆత్మీయతని కాపాడుకోవడానికి ప్రతి దినం కూడా మనం ఆయన పాదాలు పట్టుకుంటూ ఉంటాం, ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటాము. స్తోత్రాలు. కనుక దీని బిడ్డలారా, అందుకని స్తోత్రములు ఒక జోనథన్ ఎడ్వర్డ్ అనే ఒక భక్తుడు ఈ విధంగా తెలియజేస్తాడు. స్తోత్రాలు. భక్తులు అన్నాడు కదా, ప్రార్థన శిథిలమైపోయినటువంటి జీవితాలను అనగా తిరిగి పునరుద్ధరించి స్తోత్రములు వారికి సత్తువ కలగజేయడానికి ఒక మందు వలె పనిచేసేదే ప్రార్థన జీవితము అని భక్తుడు తెలియజేస్తాడు. స్తోత్రాలు. జోనథన్ ఎడ్వర్డ్ అనే భక్తుడు స్తోత్రాలు అనగా ఎవరి జీవితములు శిథిలమైపోతున్నాయో, ఎవరి జీవితములు పడిపోతున్నాయో, ఎవరి జీవితములు దేవునికి దూరమైపోతున్నాయో దీని బిడ్డలారా, అటువంటి వారి జీవితం వల్ల పునరుద్ధరించి వారిని కట్టి ప్రభు వద్దకు వారిని నడిపించి ప్రభు కొరకు వారి జీవితాలను కట్టి మరలా ప్రభు కొరకు వారిని నిలబెట్టేటువంటి శక్తినిచ్చేది, మందు వల్ల పనిచేసేది ప్రార్థనా జీవితము. స్తోత్రాలు. దీని బిడ్డలారా, స్తోత్రాలు. కనుక మన జీవితంలో స్తోత్రాలు అనగా ప్రతిరోజు కూడా మనము బలవంతులుగా మార్చబడాలన్నా, ఒక ఫలభరితమైన జీవితమును జీవించాలన్నా స్తోత్రములు మన ఆత్మీయ జీవితములను
బలవంతులుగా మన ఆత్మీయ జీవితంలో ఒక ఫలవంతమైనటువంటి జీవితమును జీవించు వారిగా స్తోత్రములు మన ఆత్మీయ జీవితమును నడిపించగల శక్తి ప్రార్థనకున్నది. స్తోత్రాలు దేవుని బిడ్డలారా, స్తోత్ర. అందుకే భక్తులు తెలియజేస్తున్నాడు, ఈ ప్రార్థన జీవితము దేవుని సంగమా, ఇది దేవునికి మంచిది. స్తోత్రాలు దేవుని దృష్టికి అనుకూలమైనది. స్తోత్రాలు దేవుని బిడ్డలారా. అందుకు అంటుండే కదా, ఇక పౌరు భక్తుడు ఇక 4 విషయాలు హెచ్చరిక చేస్తున్నాడు. స్తోత్రాలు. కాబట్టి ఈ విధముగా రాజుల కొరకు, అధికారుల కొరకు స్తోత్రములు అనగా క్రైస్తవుల నిమిత్తమే కాదు, క్రైస్తవేతరుల కొరకు కూడా స్తోత్రాలు. రాజులు, ప్రధానులు, అధికారులు, మంత్రులు స్తోత్రములు, మన దేశము కొరకు, దేశ ప్రజల కొరకు స్తోత్రములు, అనేకుల కొరకు మనము విజ్ఞాపన చేయవలసి ఉన్నది. స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలారా, అంటే స్తోత్రం ఒక విజ్ఞాపన అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం మీద గురిపెట్టి స్తోత్రాలు అనగా ఒక విషయాన్ని మనం ఎంచుకొని దాని కొరకు కొంత సమయాన్ని మనము స్తోత్రములు అనగా విజ్ఞాపన చేసేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దీని బిడ్డలారా, స్తోత్రములు. ఈ విజ్ఞాపనలు, ఈ ప్రార్థనలు అనగా ఈ యాచనలు స్తోత్రములు దీని బిడ్డలారా ఈ సమయంలోనే మాత్రము కాదు, కానీ అయ్యా మరలా మనము ఈ దినము ముగించేటువంటి లోపులో మరలా మనం సమయాన్ని మనం కేటాయించుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. దీని బిడ్డలారా, మన జీవితంలో స్తోత్రములు ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన చాలా ఆశీర్వాదకరము, చాలా దీవెనకరము, మంచిదే. స్తోత్రములు. అయితే ఈ దినమంతటిలో దీని బిడ్డలారా దీనితోనే ఏమాత్రం తృప్తి పడిపోవద్దు. మరలా మనం ఈ దినం ముగించే లోపల మరలా మనం ప్రభు పాద సన్నిధికి రావాలి. ప్రభు ఇంకా సన్నిధిలో విజ్ఞాపన మనము చేయవలసినది. స్తోత్రాలు. కాబట్టి దేశ రక్షణ కొరకు, సమస్త మానవుల రక్షణ కొరకు, అనేకులు ఇంకా పాపులు రక్షించబడ్డ కొరకు ప్రత్యేకమైన సమయాన్ని మనం ఎంచుకొని ఒక ఉద్దేశం మనం కలిగి స్తోత్రములు ఒక ఆలోచన కలిగి దాని కొరకు విజ్ఞాపనం చేయవలసినది. స్తోత్రాలు. ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితముల కొరకు, మన కుటుంబ జీవితముల కొరకు, మన బిడ్డల కొరకు ప్రభు పాదాలు పట్టుకుని మనము మన ఆత్మీయ జీవితముల కొరకు ప్రార్థనలు చేయవలసి ఉన్నది. స్తోత్రాలు. దీని బిడ్డలారా, యాచనలు అనగా దేవుని మనము స్తోత్రములు వేడుకోవాలి, దేవుని మనం అడగాలి. స్తోత్రములు. అది ఎబ్రీ పత్రికలో చూస్తున్నాం. యేసు ప్రభువు వారు కూడా శరీరధారి ఉన్న దినాలలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు, యాచనలను సమర్పించినందున ఆయన అంగీకరింపబడెను. స్తోత్ర. యేసు ప్రభువు వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా యాచనలు చేశాడు, ప్రార్థనలు చేశాడు, రోధించాడు. స్తోత్ర. ఆయన కూడా తండ్రిని వేడుకున్నాడు. స్తోత్రాలు. దేని బిడ్డలారా, మనం కూడా ప్రభు సన్నిధిలో యాచించే వారముగా ఉండాలి, వేడుకునే వారిగా, అడిగే వారిగా. స్తోత్రాలు. ప్రభు నన్ను రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించు, నన్ను బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు. ఈ పరిస్థితుల్లో ఏ విషయములు కూడా జారిపోకుండా, వెనుదిరగకుండగా, ఏ పరిస్థితులు కూడా మేము కృంగకుండగా, ఏ పరిస్థితులు దుష్టుడికి మేము చోటు ఇవ్వకుండగా దేవా, ఏ పరిస్థితుల్లో పాపమునకు, లోకమునకు, అంధకార క్రియలకు ఏ పరిస్థితులు మేము చోటు ఇవ్వకుండగా దేవా ప్రతిరోజు నన్ను కాపాడు ప్రభువా. ఇది నా వల్ల కాదు ప్రభువా, నా శక్తి వల్ల కాదయ్యా, నా బలం వల్ల కాదు ప్రభువా, మా అనుభవాల వల్ల ఇది ఏమాత్రం కాదు ప్రభువా, కేవలం నీ కృప చేతనే సాధ్యమవుతుందయ్యా. కేవలము ఇది స్తోత్రములు నీ వల్లే సాధ్యమవుతుంది ప్రభు అని ప్రతిరోజు ప్రభు పాదాల వద్ద మనము యాచించే వారిగా, అడిగేవారిగా మనం ఉండగలగాలి. స్తోత్ర. దీని బిడ్డలారా, ఒక కుమార్తెైనా కుమారుడైనా తన తల్లిని, తన తండ్రిని అడగడానికి ఏమాత్రం వారు సిగ్గుపడరు, ఏమాత్రం కూడా వారు సందేహించరు. కనుక దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి దేవుని వద్ద అడగడానికి ఏమాత్రం మనం సిగ్గుపడకుండా స్తోత్రములు అబ్బా, తండ్రి, నాయనా అని మనము ప్రేమతో, విశ్వాసముతో స్తోత్రాలు. దీని బిడ్డలారా, ఎవరికి చెప్పుకోలేనివి, ఎవరికి తెలియనివి స్తోత్రములు, ఎవరికి కూడా కొన్ని విషయములు అర్థం కాని ప్రతి విషయము కూడా మన తండ్రికి చెప్పుకోవచ్చండి, మన తండ్రికి మాట్లాడుకోవచ్చు, మన తండ్రికి ప్రథమస్థానానికి మనము ధైర్యముతో తెలియజేసుకోవచ్చు. స్తోత్రాలు. దీని బిడ్డలారా, విధముగా పాత మందంలో అయితే స్తోత్రములు విధంగా ప్రార్థన ఆయనగా ధూపవేదిక ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారములో స్తోత్రములు పరిశుద్ధ స్థలములో దీని బిడ్డలారా ధూపవేదిక ఉండేది, అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉండేది. అనగా స్తోత్రం. మళ్ళా ఈ ధూపవేదికను
ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో మందస్థానికి మధ్యలో ఒక అడ్డు తెర ఉండేది. ఇది బిడ్డలారా, అనగా ఈ ధూప వేదిక మీద ఎప్పుడు కూడా పరిమళ సుగంధ ద్రవ్యములతో ధూపం వేయబడుతూ ఉండేది. స్తోత్రాలు. ఆ ధూపమే దేవుని సన్నిధికి చేరి, దేవుని వద్దకు చేరి స్తోత్రములు దాని వాసన ప్రభ అంగీకరించేవాడు. స్తోత్రములు ప్రజలకు పాప పరిహారము కలిగేది. అంటే విషయం ఏంటంటే దేని బిడ్డలారా, అంటే పాత నిబంధనలో దేవునికి ఆ మందస్థమునకును ధూపవేదికను మధ్యలో అడ్డు తెర ఉండేది. కానీ దేని బిడ్డలారా, ఇక నూతన నిబంధనలో స్తోత్రములు అనగా అడ్డు తెర ఉన్నటువంటి ఆ యొక్క అడ్డు తెరలను యేసు ప్రభువు తన శరీరము ద్వారా దాన్ని తీసివేసి స్తోత్రము దేని బిడ్డలారా ధైర్యముతో విశ్వాసముతో ఆయన కృపాసనం వద్దకు వెళ్ళడానికి, ఆయన మహిమాసింహాసనం వద్దకు వెళ్ళడానికి యేసు ప్రభువు మన కొరకు మార్గము తెరిచాడు. స్తోత్రాలు. అడ్డు తెరలు తీసివేశాడు. ఆ మధ్య తెరలు తీసివేసి ధైర్యముతో కృప అంటూ సమయోచితమైన సహాయము కొరకు మనము ఆయన కృపా సింహాసనం చేరుకోవడానికి ఆయన రక్తము ద్వారా మన దేవుడు మనకు మార్గములు తెరిచాడండి. స్తోత్రాలు. అటు ప్రతిష్ఠించిన మార్గాన్ని ప్రభు మన కొరకు అనుగ్రహించాడు. స్తోత్రాలు. కనుక మనం విశ్వాసముతో ధైర్యముతో యేసు రక్తము ద్వారా మనము స్తోత్రములు ఆయన కృపాసన్నిధికి మనం ప్రవేశించవచ్చు. అబ్బా తండ్రి నాయన ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయవచ్చు. స్తోత్రాలు. దేని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో స్తోత్రాలు ప్రభువా అయ్యా నా దృష్టికి అనుకూలమైన తొలగిపోవాలి, నీ దృష్టికి ఏది అనుకూలమో అది నా జీవితంలో ఇంకా దినదినము పెరగాలి ప్రభువా. కానీ దేని బిడ్డలారా స్తోత్రాలు. కనుక ప్రార్థన జీవితం అనేది స్తోత్రములు ఎప్పుడైతే మన జీవితంలో అది తగ్గిపోతుందో మన ఆత్మీయ జీవితం కూడా తగ్గిపోయే పరిస్థితులు వస్తుందని గ్రహించాలి. మన ఆత్మీయ జీవితంలో ఎంతగా స్తోత్రములు అభివృద్ధి చెందలేటువంటి ఆశ మనలో పెరిగే కొలది కూడా మనలో కూడా ప్రార్థన జీవితం మనలో పెరుగుతుండాలి. అందుకు భక్తుడు తెలియజేస్తాడు. దేని బిడ్డలారా ప్రార్థనా జీవితం అనేది స్తోత్రములు రెండు విధాలుగా తెలియజేశారు. ప్రార్థన జీవితం అనేది స్తోత్ర దేవునికి ఒక అర్పణ వంటిది. దేని బిడ్డలారా ప్రార్థన జీవితం అదే సమయంలో సాతానికి కొరడా వంటిదని భక్తుడు తెలియజేశాడు. స్తోత్ర. అవునండి, ప్రార్థన జీవితం మన జీవితంలో ఒక ఆయుధము కనుక ఎంతగా మనం ప్రార్థిస్తూ ఉంటామో ప్రభుని యాచిస్తూ ఉంటామో అంతగా మన జీవితంలో దేవునికి అర్పణగా అర్పిస్తుంటాము, దేవుని కానుకగా అర్పించుకుంటుంటాము. మరొక వైపు సాతానికి కొరడాగా పడుతుంది, సాతాను మీద లోకం మీద దెబ్బ పడుతుంది. స్తోత్రాలు. దేని బిడ్డలారా అనగా ప్రార్థించేవారు సాతానుని పాపాన్ని స్తోత్రములు శరీర ఆలోచనలను మన చింతలను లోక సంబంధ విషయాల్ని ఒకవైపు వాటిని కొట్టేవారిగా, ఒకవైపు వాటి మీద జయం పొందేవారిగా ఉంటారు. ఒకవైపు మన జీవితము ప్రభు చేతిలో పెట్టబడుతుంది, ప్రభుకు మన జీవితములు అప్పగించబడుతుంది. స్తోత్రాలు. దేని బిడ్డలారా ప్రార్థించేవారు సాతానుని లోకాన్ని పాపాన్ని కొట్టేవారిగా ఉంటారు. ఒకవేళ ప్రార్థన చేయకపోతే లోకమే పాపమే శరీరమే సాతానే ఒకవేళ మనల్ని కొట్టవచ్చు, మనల్ని బలహీనపరచవచ్చు. కానీ దేవుని ఉద్దేశము స్తోత్రములు అనగా లోకమును పాపమును సాతానుని మనం కొట్టగలిగేటువంటి దాని మీద జయం పొందగలిగేటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలనేది దేవునికి ఎప్పటికీ అనుకూలమైనది. స్తోత్ర. దేని బిడ్డలారా కనుక మన జీవితంలో స్తోత్రములు ఎప్పుడు కూడా ఒక విశ్వాస జీవితంలో ఒక అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఆ ఒక్క అనుభవం ద్వారానే మన అన్ని విషయాల్లో జయం పొందొచ్చండి. స్తోత్రాలు. దేని బిడ్డలారా సత్యాన్ని గ్రహిస్తే ఒక విషయంలో మనం తగ్గిపోతే అన్ని విషయాల్లో వాటమి పాలవుతున్నాము. ఒక విషయంలో మనం జయం పొందితే అన్ని విషయాలు మనము జయం పొందగలుగుతున్నాము. స్తోత్రాలు. దీని బిడ్డలారా ఒక్క విషయంలో ఓడిపోతే అన్ని విషయాలు మనము వాటిని పాలైపోవచ్చు. కానీ ఆ ఒక్క విషయం ఏంటంటే అదే ప్రార్థన జీవితం. స్తోత్ర. దీని బిడ్డలారా ఎంతగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో ప్రార్థనలో జయం పొందిన వారు అన్ని విషయాల గురించి జయం పొందినట్టే ప్రార్థనలో స్తోత్రం ఓడిపోతే ఒక అన్ని పరిస్థితులకు మనము వాటిని పాలవచ్చు. దీని బిడ్డలారా ఒక ప్రార్థనలో మనము గెలిచి ఒక ఆ యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మనము ఎల్లప్పుడూ వాటిలో ఒక పట్టుదల కలిగి ఒక విసుగక ఎప్పుడు కూడా ప్రభు పాదాల వద్ద మనము స్తోత్రములు ఈ విధంగా ఆత్మలో మనము స్తోత్రములు గడుపుతున్న వారమైతే ప్రభువే మనకు అన్ని విషయాలు జయమనుకరిస్తాడండి. స్తోత్రాలు. కనుక ఈ దినాలలో స్తోత్రములు ప్రభువా నీకు అనుకూలం అనేది అయ్యా నీ దృష్టికి మంచిదనేటువంటి అటు ప్రార్థన జీవితం ఇంకా మాలో అటు ప్రార్థన సరిహద్దులు ఇంకా మాలో విశాలపరచండి ప్రభువా. అటు విధంగా ప్రార్థించడానికి మా విశ్వాసం ఇంకా బలపరచండి అయ్యా. ఎల్లప్పుడు మీతో మాట్లాడడానికి
ఇంకా అటు ప్రేమతో మా హృదయాలను ఇంకా నింపండి ప్రభు అని. దీని బిడ్డలారా మన జీవితాలను ప్రభు సమర్పించుకుందామా? మన జీవితాలను ప్రభుకి అప్పగించుకొని స్తోత్రాలు విన్నటువంటి ఈ మాటలు బట్టి మన జీవితాలను సమర్పించుకొని, అవును ప్రభు, నా జీవితంలో ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయడానికి ఇంకా మాకు సహాయం చేయండి. అదే ప్రకారముగా స్తోత్రములు ఇంకా దేవుని మనము ఇంకా స్తోత్రములు అడుగుతూ మాత్రమే కాదు, ఇక్కడ పౌలు భక్తులు అంటున్నాయి కదా, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఒకవైపు ఆయన చేస్తున్న మేలుల పట్ల, మనల్ని కాపాడుతున్నందుకు, మనల్ని పోషిస్తున్నందుకు, మనతో మాట్లాడుతున్నందుకు, మనల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, ప్రతి దినం మన కట్టినప్ప వల్లే కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అనేకులకు లేని గొప్ప యోగ్యత, అనేకులు లేని గొప్ప ధన్యతను, ఇంత గొప్ప రక్షణను, ప్రతి దినము దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆలోచనలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు అని, కృతజ్ఞతలు ప్రభు అని సంతోషముతో ఒకవైపు మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి, మరొకవైపు ప్రభు సదా మనము యాచనలు ప్రార్థించు వారమై ఉండాలి. అందుకు మన జీవితాలను సమర్పించుకొని ఒక తీర్మానం తీసుకుని స్తోత్రాలు మన ప్రభు